సంయుక్త ఆకారం యొక్క ఉపరితల వైశాల్యం మొదటి భాగం. ఈరోజు మనం మరికొన్ని త్రిమితీయ ఆకారాలు అంటే 3D ఆకారాల ఉపరితల వైశాల్యాల్ని ఎలా కనుక్కుంటారో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన నిత్య జీవితంలో చూసే లేదా కనిపించే ఆకారాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకారాల కలయికలో ఏర్పడే ఘనాకార వస్తువుల ఉపరితల వైశాల్యాల్ని కనుక్కుందాం. అంటే ప్రాథమిక ఆకారాలైన స్థూపం, శంఖువు, దీర్ఘఘనం, ఘనం, గోళం వంటి వాటిలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకారాల కలయికలో ఏర్పడే ఆకారాల ఉపరితల వైశాల్యాల్ని ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఈ ఆకారాన్ని చూడండి. ఇది చూడడానికి కోట బురుజును పోలి ఉంది. ఇది పూర్తిగా స్థూపము కాదు, అలా అని శంఖువు కాదు. మరి దీని ఆకారం ఏమిటి? మరి దీని ఉపరితలానికి రంగు వేయాలనుకుంటే ఎంత రంగు అవసరం అవుతుంది? ఇప్పుడు మనం ఈ బురుజు ఆకారం యొక్క పై భాగాన్ని వేరు చేద్దాం. మనకిప్పుడు ఏం కనపడుతోంది? ఇక్కడ ఒక స్థూపం ఉంది మరియు పై భాగం ఒక శంఖువు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంకేముంది, ఈ రెండిటివి అంటే స్థూపం మరియు శంఖువుల సంపూర్ణతల వైశాల్యాలని కూడితే కావలసిన ఉపరితల వైశాల్యం వస్తుంది అని. కానీ అలా మీరు ఆలోచించారంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనం వీటి అడుగు భాగాలకు రంగు వేయలేం కదా. స్థూపం అడుగు భాగం పూర్తిగా నేలపై ఉంది, అలాగే స్థూపం పై భాగం శంఖువు అడుగు భాగాలు, అలాగే స్థూపం పై భాగము శంఖువు అడుగు భాగాలు కలుపబడి ఉన్నాయి. మనకు అవి కనిపించవు. అంటే మనం కేవలం వీటి వక్రతలాలకి మాత్రమే రంగు వేయగలం. కాబట్టి మనం వాటి సంపూర్ణతల వైశాల్యాల్ని కూడలేము. అలా కాకుండా గుడ్డిగా కూడాలి, మనం అలాగే చేయాలి అని ప్రయత్నిస్తే మనకి తప్పుడు సమాధానం వస్తుంది. మరి ఈ ఉదాహరణలో ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? స్థూపాన్ని గీసి కనుక్కుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి కాగితంపై వీటిని గీద్దాం. ముందుగా స్థూపాన్ని గీసి దానిపై ఒక శంఖువుని గీద్దాం. ఈ రెండిటి వ్యాసార్థాలు సమానమని మీరు గమనించవచ్చు. ఈ వ్యాసార్థాన్ని R అనుకుందాం. అందుచేత శంఖువు మరియు స్థూపాలకు వాటి అనురూప ఉన్నతులు అంటే ఎత్తులు ఉంటాయి. శంఖువు ఎత్తుని H1 గాను, స్థూపం ఎత్తుని H2 అని అనుకుందాం. మీరు గమనిస్తే H1 కంటే H2 పెద్దది. ఇప్పుడు స్థూపం యొక్క ఉపరితల వైశాల్యము = స్థూపం యొక్క వక్రతల వైశాల్యం. ఎందుకంటే మనం వక్రతలానికి మాత్రమే రంగు వేస్తున్నాం. మరియు మనం గత పాఠ్యాంశాల్లో దీని సూత్రం 2πRHగా నేర్చుకున్నాం. స్థూపం ఎత్తు H2 కాబట్టి స్థూపం వక్రతల వైశాల్యం ఏమవుతుంది? 2πRH2. అదేవిధంగా శంఖువు యొక్క ఏటవాలు ఎత్తు L అనుకుంటే శంఖువు వక్రతల వైశాల్యము =πRL. ఇక్కడ L √R² + H1². ఇప్పుడు మనం మన కంటికి కనిపిస్తున్నవి మరియు మనం రంగు వేయగలిగినది ఈ రెండు వక్రతలాలకే. కాబట్టి ఈ బురుజు యొక్క ఉపరితల వైశాల్యము స్థూపం వక్రతల వైశాల్యము ప్లస్ శంఖువు వక్రతల వైశాల్యము. దట్ ఈజ్ = 2πRH2 + πRL. ఇప్పుడు తెలిసింది కదా దీని ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కోవాలో. తర్వాత పాఠంలో మరింత నేర్చుకుందాం.